హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియో ఏంటంటే, సాంబార్ అనేటప్పటికి పప్పు ఉడకబెట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదండి. అలా ఏం కాకుండా ఇన్స్టెంట్గా సాంబార్ పౌడర్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సాంబార్ హోమ్ మేడ్ పౌడర్ అండి. దీనికోసమని బాండీ పెట్టుకుని అందులోకి నేనైతే గుంటగరిట మెజర్మెంట్ కోసం తీసుకున్నానండి. మీరు ఏది కొలతగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఒక గుంట గరిటెడు పచ్చి శనగపప్పు, అదే గరిటతోటి కందిపప్పు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక అదే బాండీలోకి గుంట గరిటెడు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 అంగుళాల దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, కొద్దిగా మిరియాలు, వీటినన్నిటినీ కూడా మంచి కలరు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అనేది మంట హెవీగా పెట్టకూడదు అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా 1 స్పూను మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా శనగపప్పు కందిపప్పు తీసుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇక అదే బాండీలోకి ఒక 1/2 డజన్ ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసేసుకుని వేయించేసుకోవచ్చు కదా, ఇలా సెపరేట్గా ఎందుకు అని అనుకోవచ్చండి కొందరు. అలా అయితే ఒకటి తొందరగా వేగి ఒకటి వేగదనమాట, అలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు. ఇక వీటిలోకి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 డజను ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, పొడి పొడిగా ఉంది, అంటే చిన్న పలుకు అనేది ఉంటుందండి, అయినా పర్వాలేదు. ఇక వీటితో సాంబార్ ఎలా పెట్టుకోవాలో కూడా చూసేద్దాం. ఇక ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత మనం సాంబార్లోకి వేసుకునే వెజిటబుల్స్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. ఈలోపు వేరే గిన్నెలోకి కొద్దిగా చింతపండు అనేది తీసుకోవాలి. మనం పప్పు వేసి పెట్టే సాంబార్లో కంటే కూడా ఈ సాంబార్లోకి చింతపండు అనేది చాలా తక్కువ పడుతుందండి. రసం పెట్టడానికి ఉపయోగించే దాంట్లో సగం అన్నమాట. ఇంచుమించుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. పులుపు అనేది ఉడికేటప్పుడు మీరు చూసి కావాలి అని అనుకుంటే మరి కాస్త వేసుకోవచ్చు. చింతపండు పులుపు వేసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ని 2 స్పూన్లు వేసుకుని సాంబార్ని మరిగించుకోవాలండి. అందులోకి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే సాంబార్ టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఇది ఉడికేటప్పుడే టేస్ట్ చూసుకుంటే పులుపు ఎక్కువగా అనిపిస్తే కనుక మరి కాస్త వాటర్ పోసుకుని ఉడికించుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు సాంబార్ ఇలాగే పెట్టాలనిపిస్తుందండి.